జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. వినాయక చవితిలోపు పరమ పవిత్రమైనటువంటి ఈ కథలను భక్తి శ్రద్ధలతో ఆలకించండి. గణపతి యొక్క అనుగ్రహం మనందరికీ కూడా ఉండుగాక. ఒకనాడు వినాయక చవితి పండుగ వస్తుంది. భూలోకంలో అందరూ కూడా పండుగకు సిద్ధమై ఉంటారు. పండుగ సంబరాలను చూసి ఆనందపడుతూ ఉంటారు. అయితే వినాయకుడు కూడా ఆహా, చాలా చక్కగా నా యొక్క వినాయక చవితి యొక్క పండగ సంబరాలను చూద్దామని చెప్పి ఆనందపడదామని చెప్పి ఆకాశం నుండి భూమి వైపు అలా చూస్తాడు. అలా చూసినటువంటి స్వామికి ఆనందం కలగలేదన్నమాట. ఎందుకంటే ఆనందానికి బదులుగా స్వామికి విపరీతమైనటువంటి ఆగ్రహం పుట్టుకొస్తుంది. ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద విగ్రహాలు స్వామికి దర్శనమిస్తాయి. వాటిని రంగురంగుల రసాయనాలతో తయారు చేస్తుంటారు. ఇక వాటిని ఎంతో భక్తితో శ్రద్ధతో పూజిస్తూ ఉంటాం. స్వామి చూస్తాడు, ఇదేమిటి, నా పూజ పేరుతో ప్రకృతిని ఈ విధంగా నాశనం చేసేస్తున్నారే, రసాయనాలతో రంగురంగులతో. ఈ విధంగా ఈ విగ్రహాలు పర్యావరణానికి హాని కలిగిస్తాయి కదా. ఎక్కడ చూసినా కూడా ప్రతి గ్రామంలో నగరంలో పెద్ద పెద్ద మండపాలు వెలిశాయి. వ్యాపారులు కళాకారులు వినాయకుడి యొక్క భారీ విగ్రహాలను తయారు చేయడంలో నిమగ్నమై ఉంటారు. విగ్రహాల తయారీకి రసాయనాలను ఉపయోగిస్తూ ఉంటారు. విగ్రహాలకు రంగులు వేయడానికి విషపూరితమైనటువంటి ఎన్నో రకాలుగా ఈ యొక్క కెమికల్ పెయింట్లను కూడా వాడుతూ ఉంటారు. ఆ విగ్రహాల తయారీకి వాడినటువంటి రసాయనాలు రంగులు నీటిని కలుషితం చేస్తూ ఉంటాయి. నీటిలో ఉండేటటువంటి జీవరాశులు వాటిని మింగి చనిపోతాయి. ప్రకృతికి హాని కలిగించేటటువంటి ఈ పూజ నాకు అసలు ఎలా అంగీకారం అవుతుంది? ఒక రకంగా నా పండుగ పేరుతో పర్యావరణానికి హాని కలిగించేటటువంటి ఈ పనులన్నీ కూడా ప్రజలు చేస్తున్నారే, ఈ పూజ నాకు అంగీకారం కానే కాదు అని చెప్పి వినాయకుడు ఆగ్రహంతో అంటాడు. అప్పుడు ఆయన ఒక చోట ఒక చిన్న ఎలుకను చూస్తాడు. ఆ ఎలుక ఎందుకో చాలా ఆలోచిస్తూ ఉంటుంది. వినాయక చవితి గురించి తెలిసినటువంటి ఆ ఎలుకకు తన మనసులో గణపతిని ఎలా పూజించాలా, స్వామిని పూజిస్తే బాగుండే అనే కోరిక కలుగుతుంది. అప్పుడు ఆ ఎలుక ఇలా అనుకుంటుంది, నేను ఎలా పూజ చేయాలి, నా దగ్గరేమో ఏ ధనము లేదు, పెద్ద పూజా సామాగ్రి లేదు అని ఆలోచించుకుంటూ అటూ ఇటూ చూస్తూ ఉంటుంది. అప్పుడు దానికి ఒక ఉపాయం వస్తుంది. ఇక ఎలుక తన చిన్ని చిన్ని చేతులతో ఒక వాగు ఒడ్డుకు వెళ్ళి అక్కడి నుండి మెత్తని మట్టిని తెస్తుంది. ఆ మట్టిని చక్కగా తన బుల్లి బుల్లి చేతులతో బాగా కలిపి ఒక చిన్న వినాయకుడి రూపాన్ని తీర్చిదిద్దుతుంది. ఆ విగ్రహం చాలా చిన్నగా అందంగా ఉంటుంది. దానికోసం ప్రత్యేకంగా పసుపు రంగును తయారు చేయాలని చెప్పి అనుకొని పొలంలో పండినటువంటి పసుపు కొమ్ములను చూసి వాటిని తన ముక్కుతో కొరికి పొడి చేసి మట్టి విగ్రహంపై పూస్తుంది. తర్వాత అది అలా పరిగెడుతూ పరిగెడుతూ ఒక గ్రామంలో ఉన్నటువంటి పూల మొక్కల దగ్గరకు వెళ్తుంది. అక్కడ కింద పడిపోయినటువంటి చిన్న చిన్న పువ్వులను ఆకులను సేకరిస్తుంది. ఆ పువ్వులను తెచ్చి విగ్రహం పక్కన పెట్టి వాటిని మాలగా అలంకరిస్తుంది. ఇక నైవేద్యం కోసమై ఒక చెట్టు దగ్గర ఉన్నటువంటి ఒక పండినటువంటి పండ్లను తెచ్చి దానిని గణపతి విగ్రహం ముందు పెడుతుంది. ఆ తరువాత ఆ ఎలుక కళ్ళు మూసుకొని తన చిన్న గొంతుతో పాటలు పాడడం మొదలు పెడుతుంది. ఆ పాటలో ఏ శ్లోకాలు లేవు. కేవలం ఓ గణపతి, నన్ను ఈ ప్రకృతిని కాపాడు స్వామి అనుకుంటూ అది పాటలు పాడుకుంటూ ఉంటుంది. అలాగే నన్ను మట్టిలో పుట్టించావు, మట్టిలోనే నేను కలిసిపోయేలాగా చెయ్యి స్వామి అని చెప్పి అడుగుతుంది. ఆ దృశ్యమంతా చూసినటువంటి గణపతి మనసు కదులుతుంది. ఆ భూమిపై తన పూజ పేరుతో జరుగుతున్నటువంటి అన్ని నాటకాల మధ్య ఈ చిన్న ఎలుక చేసినటువంటి స్వచ్ఛమైనటువంటి పూజ ఆయన హృదయాన్ని తాకుతుంది. వెంటనే వినాయకుడు ఆ యొక్క ఎలుక ముందు ప్రత్యక్షమవుతాడు. వినాయకుడిని చూసి ఆ ఎలుక ఆశ్చర్యపోతుంది. దేవా, మీరు నా దగ్గరకు వచ్చారా, నేను మీ పూజకు ఏమీ చేయలేదే అని భయంతో చెబుతుంది. దానికి స్వామివారు ఇలా చెబుతాడు, ఓ ఎలుక, నా పూజకు ధనంతో పెద్ద పెద్ద విగ్రహాలు అవసరం లేదు. అలాగే నువ్వు చేసినటువంటి ఈ చిన్న మట్టి విగ్రహం, దానిపై నువ్వు పూసినటువంటి సహజ రంగులు, నీ మనసులో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి భక్తి, ఇవే నాకు కావాల్సిందే. ఈ భూమిపై నా పూజ పేరుతో ప్రకృతికి హాని చేస్తున్న వారందరికీ కూడా నీవు ఒక ఆదర్శం. నీవు చేసినటువంటి ఈ పూజ ఈ లోకానికి అంతటికీ కూడా తెలిసేలా నేను చేస్తాను.
నీవు చేసినటువంటి ఈ పూజ నాకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది. ఈ భూమిపై ఈ పండుగ పేరుతో జరుగుతున్నటువంటి అన్ని రసాయనాల పూజల కంటే నీవు చేసినటువంటి ఈ పూజ నాకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది. కాబట్టి నీ భక్తికి నేను ప్రసన్నుడనయ్యానని చెప్పి ఆ ఎలుకతో నీకేం వరం కావాలో కోరుకో ఇస్తాను అంటాడు. అప్పుడు ఆ ఎలుక వినయంగా ఇలా అంటుంది, స్వామి, నాకు ఏ వరం వద్దు. ఈ ప్రకృతిలో ఉండేటటువంటి ప్రతి జీవి, ప్రతి మొక్క ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. అదే నాకు కావలసినటువంటి వరం అని వేడుకుంటుంది. ఇక స్వామివారు ఆ యొక్క ఎలుక యొక్క గొప్ప మనసుకు సంతోషించి తదాస్తు, ఈ భూమిపై నిజమైనటువంటి భక్తికి, పర్యావరణ ప్రేమకు నిదర్శనంగా నీవు నిలిచిపోతావు అంటూ దీవిస్తాడు. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి నీతి ఏమిటి అంటే, పూజకు అవసరమైనది సంపద కాదు, పెద్ద పెద్ద విగ్రహాలు కాదు, స్వచ్ఛమైనటువంటి మనసు, పర్యావరణానికి హాని కలిగించినటువంటి భక్తి ఉంటే చాలు. మన నిజమైనటువంటి భక్తి ప్రకృతిని కాపాడంలోనే ఉంటుంది. ఈ కథను విన్న తర్వాత మనం ఎన్నో నిజాలను తెలుసుకోవాలి. ఈ పండుగ పేరుతో చక్కగా ఈ యొక్క పండుగ సంబరాల పద్ధతిని మార్చుకోవాలి. పర్యావరణ హితమైనటువంటి విగ్రహాలతోనే, సహజమైనటువంటి రంగులతో గణపతిని పూజించడం మొదలుపెట్టాలి. మట్టితో చిన్న విగ్రహాలు చేసి 21 రకాల పత్రితో స్వామిని పూజించి గంగమ్మలో కలిపి గణపతిని సంతోషపెడదాం. స్వామివారి గురించి కొన్ని కథలను తెలుసుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలవుదాం. ముందుగా దూర్వాంకురాల యొక్క మహత్యం గురించి తెలుసుకుందాం. స్వామివారికి మనం ఎంత అంగరంగ వైభవంగా పూజ చేసినా సరే, స్వామికి దూర్వాంకురాలు లేకుండా పూజ చేస్తే అది ఫలించదట. మరి దూర్వాంకురాలంటే ఏమిటి? దూర్వాంకురాల యొక్క మహత్యం గురించి తెలుసుకుందాం. దూర్వాంకురాలంటే గరిక. గరికకు ఉన్నటువంటి మహత్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం దక్షిణ దేశంలో అవంతి అని ఒక నగరం ఉండేది. దానిని సులభుడు అనేటటువంటి ఒక మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను సకల సద్గుణవంతుడు, దానశీలి, భక్తిపరుడు. ఆ మహారాజు ప్రతినిత్యము కూడా గణపతిని ఆరాధిస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు సుముద్ర. ఆమె మహాపతివ్రత. భర్తకు అన్ని విషయాలలోనూ సహకరించేటటువంటి ఉత్తమమైనటువంటి ఇల్లాలు. నిత్యదేవ, బ్రాహ్మణ, అతిథులనందరినీ కూడా పూజిస్తూ ఉండేది. ఒకనాడు సులభుడు అతని భార్యతో కలిసి పురాణ శ్రవణం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో బాగా చిరిగినటువంటి, మాసినటువంటి వస్త్రాలతో మధుసూదనుడు అనేటటువంటి ఒక బీద బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి భిక్షను యాచిస్తాడు. అప్పుడు ఆ రాజు అతని వాలకాన్ని చూసి గట్టిగా నవ్వి అవమానిస్తాడు. అందుకు ఆ విప్రుడు ఆగ్రహించి, రాజా, ధనమదంతో నిండిపోయినటువంటి నీవు భిక్షార్థినై వచ్చినటువంటి నన్ను చూసి ఇలా దారుణంగా పరిహసించావు. కాబట్టి ఇకపై నీవు నాగలికి కట్టబడినటువంటి ఎద్దులా మారి నిత్యము కూడా భూమిని దున్నుతూ బాధలను అనుభవించుగాక అని శపిస్తాడు. అది విన్నటువంటి మహాపతివ్రత అయినటువంటి సులభుడి భార్య సుముద్ర ఎంతో కోపం తెచ్చుకొని, ఓ విప్రడా, ఇంత చిన్న తప్పుకు అంత ఆవేశమా? ఆ ఆవేశంతో మహారాజు అని కూడా చూడకుండా నా భర్తను శపించావు కదూ. అయితే అందుకుగాను నీవు కూడా యుక్తాయుక్త విచక్షణ తెలియనటువంటి కంచరగాడిదవై పోగాక అంటూ తిరిగి ఆమె కూడా శపిస్తుంది. మధుసూదనుడికి మరింత ఆగ్రహం కలుగుతుంది. మహారాణి, నన్ను విప్రుడినను కూడా చూడకుండా శపిస్తావా? నీ ఒక చండాలురాలిగా మారి కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ తినకూడనవన్నీ తింటూ దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని గడుపుగాక అంటూ ఆ రాజపత్ని సుభద్రకు శాపమిస్తాడు. ఇక ఆ విధంగా ముగ్గురు కూడా శాపాలు ఇచ్చుకొని తమ తమ శరీరాలను వదిలేస్తారు. సులభ మహారాజు నాగలికి కట్టబడినటువంటి ఎద్దుగా మారిపోగా మధుసూదనుడనేటటువంటి ఆ బ్రాహ్మణుడు కంచరగాడిగా మారిపోతాడు. ఇక రాజపత్ని సుభద్ర దరిద్రాన్ని అనుభవించేటటువంటి ఒక చండాలురాలిగా జన్మిస్తుంది. ఒకనాడు ఆ చండాల స్త్రీగా మారినటువంటి సుముద్ర ఆహారం కోసం తాను నివసించేటటువంటి గ్రామానికి దక్షిణం వైపు ఉన్నటువంటి ప్రదేశానికి వెళుతుంది. అక్కడ దారిలో ఆమెకు ఒక దివ్యమైనటువంటి ఆలయం కనిపిస్తుంది. అది మహామహిమాన్వితుడైనటువంటి గణపతి మందిరం. ఆమె నెమ్మదిగా ఆ ఆలయ ప్రాంగణానికి చేరుకుంటుంది. ఆ ఆలయానికి సమీపంలో ఒక గ్రామం కూడా ఉంటుంది. ఈ చండాల స్త్రీ అక్కడే నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. నిత్యము కూడా ఆ మందిరానికి ఎంతోమంది మునులు, యోగులు, భక్తులు వచ్చి స్వామివారిని అర్చించి తిరిగి వెళుతూ ఉండేవారు. అలా కాలక్రమంలో ఒకనాడు భాద్రపద శుక్ల చతుర్థి తిథి వస్తుంది. ఆ రోజు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఇంట్లోనూ చిన్న చిన్న గణపతి మందిరాలను నిర్మించుకొని పార్థివ గణపతిని అందులో స్థాపించి స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు.
ఉన్నట్టుండి ఆనాడు ప్రళయభీకరంగా గాలితో కూడినటువంటి వర్షం ప్రారంభమవుతుంది. ఆ వర్షం దాటికి తట్టుకోలేక గ్రామంలో ఉన్నటువంటి ఇళ్లకు వెళ్ళి ఆశ్రయం కోరుతుంది ఆ చండాలి స్త్రీ. అయితే పాపం ఎవ్వరూ కూడా ఆమె యొక్క రూపం చూసి ఆమెకు ఆశ్రయం ఇవ్వరు. ఏ ఇంటికి వెళ్ళినా అందరూ కూడా ఆమెను తిరస్కరించేశారు. ఇక ఆ చండాలి చలిబాధను తట్టుకోలేక గణపతి ఆలయ ప్రాంగణానికి చేరుకుంటుంది. అక్కడ వాన కురవనటువంటి ప్రదేశాన్ని చూసి ఆ పక్కనే ఉన్నటువంటి గడ్డితో చలిమంట వేసుకుంటుంది. ఆమె ఆ విధంగా చలిమంట కాచుకుంటూ ఉండగా ఆ మంటల్లో నుండి కాలనటువంటి ఒక గడ్డి పరక వెళ్ళి ఆ ఆలయంలో ఉన్నటువంటి గణపతి పాదాల మీద పడుతుంది. ఆశ్చర్యకరంగా అదే సమయానికి కంచరగాడిదగా శపింపబడినటువంటి మధుసూదనుడు గాడిద రూపంలో ఉన్నటువంటి అతను ఆ వానకు చలికి తట్టుకోలేక అదే ఆలయ ప్రాంగణంలోకి వస్తాడు. అదేవిధంగా విచిత్రంగా ఎద్దుగా శపింపబడినటువంటి సులభుడు కూడా ఎద్దు రూపంలో అక్కడికి వస్తాడు. ఆ విధంగా గాడిద ఎద్దు ఆ రెండు కూడా చలిమంట కోసమై ఆ చండాలి పోగు చేసినటువంటి గరిక మోకు మీద పడి తినడం ప్రారంభిస్తూ ఉంటాయి. గడ్డి తినడంలో అవి ఒకదానితో ఒకటి పోటీ పడతాయి. ఆ క్రమంలో వాటి మూతులకు అతుక్కున్నటువంటి గరికలు కొన్ని ఎగిరి వెళ్ళి గణపతి పాదాల మీద పడతాయి. చలి కాచుకుంటున్నటువంటి చండాలికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది. తాను సేకరించినటువంటి గరికను తినేస్తున్నటువంటి ఆ ఎద్దు గాడిదలను అక్కడున్నటువంటి కర్రతో చావగొడుతుంది. తర్వాత ఆకలికి తట్టుకోలేక అక్కడ భక్తులకు పంచడానికి సిద్ధంగా ఉంచినటువంటి ప్రసాదాన్ని తినేస్తుంది. కాసేపటికి వాన వెలుస్తుంది. దాంతో లోపలికి వచ్చినటువంటి భక్తులు, పూజారులు ఆ గుడిని అపవిత్రం చేసినటువంటి గాడిదను, ఎద్దును, ఆ చండాలి స్త్రీని చూస్తారు. వారికి బాగా కోపం వచ్చి ఆ ముగ్గురిని కూడా కర్రలతో బాదుతూ వెంబడిస్తారు. వారి దెబ్బలకు తట్టుకోలేక గాడిద, ఎద్దు అలాగే చండాలి ఈ ముగ్గురు కూడా గుడి చుట్టూ పరిగెడటం ప్రారంభిస్తారు. అయినా భక్తులు మాత్రం వాటిని వదిలిపెట్టలేదు. ఇక వారు కొట్టేటటువంటి దెబ్బలు తట్టుకోలేక ఆ ముగ్గురు కూడా భీకరంగా ఆక్రందనలు చేస్తూ గుడి బయటికి వచ్చి మరణిస్తారు. ఆ క్షణం గణపతి వారు అనుభవిస్తున్నటువంటి బాధలను గమనిస్తాడు. ఆయనకు వారి మీద జాలి కలుగుతుంది. తనలో తానే ఇలా అనుకుంటాడు, శాపగ్రస్తులైనటువంటి ఈ ముగ్గురు కూడా ఇంతకుముందే గరికల ద్వారా తెలియకుండా నా పాదాలను అర్చించారు కదూ, అది కూడా నాకు ఇష్టమైనటువంటి భాద్రపద శుద్ధ చవితి నాడు చేశారు. అలాగే నా గుడి చుట్టూ ప్రదక్షిణ కూడా చేశారు. వీరిని ఎలాగైనా సరే అనుగ్రహించి తప్పకుండా వీరికి ముక్తిని ప్రసాదించాలి అని ఈ విధంగా భావించినటువంటి గణపతి ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ ముగ్గురికి కూడా దివ్య దేహాలను ప్రసాదిస్తాడు. వెంటనే వారిని తీసుకుని వెళ్ళడానికై వినాయక లోకం నుండి ఒక దివ్య విమానం దూతలతో సహా వచ్చి వారి ముందుకు వస్తుంది. అయితే ఆ దివ్య దృశ్యాన్ని అక్కడే సాధన చేసుకుంటూ ఉన్నటువంటి కొందరు యోగులు, తపస్సంపన్నులు చూస్తారు. వారు ఆ గణపతి దూతల దగ్గరకు వచ్చి, అయ్యా, అసలు ఈ ఎద్దుకి, గాడిదకు, ఈ చండాల స్త్రీకి ఈ విధమైనటువంటి దివ్యదేహాలు ఎలా వచ్చాయి? ఎంతో కాలం నుండి మేము గణపతిని ఆరాధిస్తూ ఉన్నాం. మాకు లభించినటువంటి అనుగ్రహం అసలు వీరికి ఎలా లభించింది? మేమంతా చాలా కాలంగా నిరాహారులమై తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాం. మరి మాకెప్పుడు ఆ గణపతి కరుణ లభిస్తుంది అని ప్రార్థిస్తారు. అప్పుడు ఆ గణపతి దూతలు వారితో ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తారు. చూడండి యోగులారా, గణపతి మహిమలను వర్ణించడం 1000 తలలు ఉన్నటువంటి ఆదిశేషుడికి కూడా సాధ్యం కానటువంటి పని. నిత్యము కూడా బ్రహ్మేంద్రాది సమస్త దేవతలు ఏ వేద మంత్రాలతో ఎవరినైతే స్తుతిస్తూ ఉంటారో అలాంటి గణపతి మహిమలను వర్ణించడం ఎవరికీ సాధ్యం కాని పని. అలాంటి గణపతికి అత్యంత ప్రీతికరమైనది దూర్వాంకురం. ఈ దూర్వాంకురాన్ని స్వామివారికి సమర్పిస్తే కలిగేటటువంటి ఫలితం అనంతం. అది ఎన్నో దానాలతోనూ, వ్రతాలతోనూ, తపస్సులతోనూ పొందిన ఫలాల కన్నా కూడా చాలా గొప్పది. దీని గురించి ఒక కథ ఉంది. పూర్వం సంయమని అనేటటువంటి ఒక నగరం ఉండేది. ఒకనాడు ఆ నగరంలో ఎంతో వైభవంగా ఒక ఉత్సవం జరిగింది. దానికి అప్సరసలు, గంధర్వులు, దిక్పాలకులు ఇలా సకల దేవతాగణాల వారందరూ కూడా విచ్చేశారు. ఎంతో వైభవంగా కొలువు తీరినటువంటి ఆ దేవతల సమక్షంలో అతిలోక సుందరి తిలోత్తమ అద్భుతంగా నృత్యం చేస్తూ ఉంది. ఆ సమయంలో అనుకోకుండా తిలోత్తమ కట్టుకున్నటువంటి చీర తొలగింది. అది చూసి ఆ సభలో కూర్చున్నటువంటి యముడు ఎంతో మోహపడ్డాడు. ఒక్కసారిగా పైకి లేచి ఆమెను కౌగిలించుకోవాలనుకున్నాడు. అంతలో అతని వీర్యం స్ఖలితమై భూమి మీద పడింది. ఆయన సిగ్గుతో తల వంచుకొని కూర్చున్నాడు. అలా నేల మీద పడినటువంటి యముడి యొక్క వీర్యం నుండి బగబగా మండేటటువంటి జ్వాలలతో ఒక భయంకరమైనటువంటి పురుషుడు ఆవిర్భవించాడు. అతను భయంకరమైనటువంటి కోరలతో, విశాలమైనటువంటి ముఖంతో, నిప్పు కణాల్లాంటి కళ్ళతో పెద్దగా అరుస్తూ
అందరినీ కూడా భక్షించాలని బయలుదేరాడు. అయితే వికటాట్టహాసం చేస్తూ వస్తున్నటువంటి అతన్ని చూసినటువంటి ముల్లోకవాసులందరూ కూడా విపరీతంగా భయపడిపోయారు. అందరూ కూడా వైకుంఠానికి పరిగెత్తి శ్రీహరిని శరణు వేడుకున్నారు. ఆయన ఆ పని తన వల్ల కాదని, ఆ రాక్షసుడి బారి నుండి కాపాడగలిగేది కేవలం గణపతి ఒక్కడేనని చెప్పి ఆయన్నే శరణు వేడుకోమని పంపించాడు. అప్పుడు దేవతలందరూ కూడా తిరిగి గణేశ లోకానికి వెళ్ళి ఆయన్ను భక్తితో స్తుతించారు. సమస్త విఘ్నాలను హరించేవాడా, సమస్త విఘ్నస్వరూపుడా, సర్వానికి సాక్షిభూతుడా, సర్వస్వరూపుడా, కరుణారస సముద్రుడా, జగత్తును పరిపాలించేవాడా, పూర్ణమైనటువంటి తపస్వరూపుడా, సర్వసంహారకారక, వేదాంగాలు తెలిసినవాడా, వేదస్వరూప అయినటువంటి ఓ గణేశ నీకు వందనం. అందరి సంకటాలను తీర్చేటటువంటి దయాస్వరూప, వరప్రదాయక, నీకు భక్తితో నమస్కరిస్తున్నాం స్వామి. నీకన్నా ఇప్పుడు మాకు వేరే దిక్కెవరు లేరు. నీవు తప్ప మమ్మల్ని ఎవరూ కూడా రక్షించేవారు లేరు. ఉన్నట్టుండి ఈ అకాల ప్రళయం దాపరించింది. ఈ దుష్ట రాక్షసుడు మమ్మల్ని చంపాలని చూస్తున్నాడు. ప్రభు, దేవదేవ, మమ్మల్ని అందరినీ కూడా ఈ మృత్యుభయం నుండి కాపాడి నీ పాదాలను శరణు వేడుకునేలా చేయంటూ దీనాది దీనంగా ప్రార్థిస్తారు. అలా దేవతల ప్రార్థన విన్నటువంటి గణపతి వెంటనే వారికి బాలగణపతి రూపంలో సాక్షాత్కరిస్తాడు. దేవతలారా, భయపడకండి, మీ అందరికీ కూడా నేను అభయాన్ని ఇస్తున్నాను అంటూ వారికి ధైర్యం చెబుతాడు. దేవతలందరూ కూడా బాలగణపతిని ఎంతో చక్కగా భక్తి ప్రపత్తులతో సాష్టాంగ నమస్కారం చేసి పూజిస్తారు. గజానన, ఈ బాలస్వరూపం ఏమిటయ్యా? మేమింతవరకు ఇలాంటి అవతారాన్ని దర్శించలేదు. ఇంత అందమైన బాలుడి రూపంలో ఎందుకు అవతరించావు ప్రభు? మహాభయంకరాకారంతో ఆ రాక్షసుడు మమ్మల్ని భయపెడుతుంటే నువ్వు ఇలా చిన్నపిల్లవాడి రూపంలో వచ్చావేంటి? అయ్యో, నిన్నే నమ్ముకున్నాం కదయ్యా, ఇంత చిన్న రూపంతో మమ్మల్ని ఎలా కాపాడుతావు స్వామి అంటూ వారు ఆందోళన పడతారు. అలా వారి భయాన్ని చూసి చిన్నగా నవ్వుకున్నటువంటి బాలగణపతి వారితో ఇలా అంటాడు. దేవతలారా, నేను కావాలనే కోరి మరీ ఈ బాలగణపతి రూపాన్ని ధరించాను. మీరు అలా చూస్తూ ఉండండి, మీ కార్యం నేను తప్పకుండా నెరవేరుస్తాను కదా. ముందు మీరంతా వెళ్ళి ఆ రాక్షసుడిని ఇక్కడికి వచ్చేలా ప్రేరేపించండి. ఆ తరువాత జరగవలసింది నేను చూసుకుంటానని పలికాడు. అలా గణపతి మాటలు విన్నప్పటికీ దేవతల్లో కొందరికి ధైర్యం రాలేదు. ఆ రాక్షసుడు చూస్తే పర్వతంలా ఉన్నాడాయే, ఈయనేమో పసిబాలుడి రూపంలో కనిపిస్తున్నాడు, అసలు ఎలా వాడిని సంహరిస్తాడు, మనల్ని ఎలా రక్షిస్తాడు అనుకుంటూ సందేహిస్తారు. అంతలోనే దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ కాలాగ్ని స్వరూపుడై మహారాక్షసుడు వారి ముందు ప్రత్యక్షమవుతాడు. వాడిని చూసి దేవతలందరూ కూడా హాహాకారాలు చేస్తూ తలో దిక్కుకు పరిగెడతారు. దేవతలతో పాటుగా మునులు, మహర్షులు కూడా పరిగెడుతూ ఉంటారు. అది చూసి ఆ రాక్షసుడు వాళ్ళను పట్టుకోవాలని వెంబడిస్తాడు. వెంటనే బాలరూపంలో ఉన్నటువంటి గణపతి అతని దారికి అడ్డంగా నిలబడతాడు. ఇక పిల్లవాడి రూపంలో నిలుచున్నటువంటి గణపతిని చూసి ఆ కాలానల రాక్షసుడు ఆశ్చర్యపోతాడు. అంతలోనే తన దారికి అడ్డుగా ఎంతో ధైర్యంగా నుంచున్నందుకు అతనికి ఆగ్రహం వస్తుంది. ఒక్కసారిగా తన పాదాలతో భూమిని చరుస్తాడు. ఆ చర్యకు భూమి మొత్తం గనగడా వణికిపోతుంది. వెంటనే భీకరంగా అరుస్తాడు. ఆ ధ్వనికి పర్వతాలన్నీ వణికిపోతాయి, సముద్రాలు పొంగి ప్రవహిస్తాయి. ఒక్కసారిగా ప్రచండంగా గాలి వీస్తుంది. మహా వృక్షాలు సైతం నేల కొరుగుతాయి. అంత జరుగుతున్నా కూడా బాలగణపతి ఏమాత్రం చలించలేదు. అలాగే స్థిరంగా నిలబడి తన చిన్న చిన్న చేతులతో మహాబలవంతుడైనటువంటి ఆ అసురుడను ఒక్కసారిగా అవలీలగా పైకి లేపి అందరూ కూడా చూస్తూ ఉండగా అమాంతం మింగేస్తాడు. ఆ అద్భుతాన్ని చూసి దేవతలు అందరూ కూడా హర్షధ్వానాలు చేస్తారు. బాలగణపతికి నమస్కరించి స్తుతిస్తారు. ఆ విధంగా బాలగణపతి ఉదరంలోకి చేరినటువంటి ఆ రాక్షసుడు లోపలే దగ్ధమైపోతాడు. దాంతో బాలగణపతి శరీరం అంతా కూడా బాగా వేడెక్కిపోతుంది. ఆ విషయం తెలుసుకున్నటువంటి దేవేంద్రుడు అతని చల్లదనం కోసం స్వామివారికి చంద్రకళను బహుకరించి ఇవ్వగా ఆయన దాన్ని వెంటనే తన నుదుటి మీద ధరిస్తాడు. దానితో పాలచంద్రుడిగా కీర్తింపబడ్డాడు స్వామి. ఆ తరువాత శ్రీహరి పరమ కోమలమైనటువంటి చల్లని పద్మాలను సమర్పిస్తాడు. అవి స్వీకరించినటువంటి గణపతి పద్మహస్తుడవుతాడు. అప్పుడు వరుణదేవుడు అమృత జ్వలంతో స్వామిని తడుపుతాడు. శంకరుడొచ్చి శేషుని బహుకరించగా స్వామి దానిని తన నడుముకు చుట్టుకొని వ్యాలబద్ధుడవుతాడు. అయినా కూడా గణపతి యొక్క తాపం మాత్రం చల్లారదు. ఆ సమయంలో సమస్త లోకాలలో ఉన్నటువంటి 8,008 మంది మునీశ్వరులు, మహర్షులు, తపస్సులు మూకుమ్మడిగా వచ్చి ఒక్కొక్కరు కలిపి 21 దూర్వాంకురాల చొప్పున స్వామివారికి భక్తిగా సమర్పించగా గణపతి వాటన్నిటినీ కూడా ఒంటి మీద ధరిస్తాడు.
దాంతో ఆయనకున్నటువంటి శరీర తాపం అంతా కూడా పూర్తిగా చల్లారుతుంది. ఈ విధంగా దేనితోనూ చల్లారనటువంటి గణేశుని యొక్క శరీర తాపం కేవలం దూర్వాంకురాలు అంటే గడ్డి పరకల వలన చల్లబడడంతో దేవతలందరూ కూడా నాటి నుండి గణేశుణ్ణి దూర్వాంకురాలతో పూజించడం మొదలు పెడతారు. వారి పూజలతో సంతృప్తి చెందినటువంటి గణపతి ఎంతో సంతృప్తి చెందుతాడు. కాబట్టి దూర్వాంకురాలు నా శరీర తాపాన్ని పోగొట్టి నాకెంతో హాయిని చేకూర్చాయి దేవతలారా, కాబట్టి ఇవంటే నాకు ఎంతో ఇష్టం. మీరు నా పూజ కోసం సేకరించేటటువంటి పదార్థాలతో దూర్వాంకురాలు తప్పకుండా ఉండాలి. అవి లేకుండా చేసేటటువంటి పూజను నేను స్వీకరించను. ఉదయకాలంలో నా పూజ చేసేటటువంటి భక్తులు 21 లేదా కనీసం ఒక్క దూర్వాంకురాన్నైనా నాకు సమర్పిస్తే నేను ఎంతో సంతోషిస్తాను. వారు చేసేటటువంటి పూజ అనంతమైనటువంటి శుభ ఫలితాన్ని ఇచ్చేలా చేస్తానంటూ అందరినీ ఆశీర్వదించి అంతర్ధానమవుతాడు. కాబట్టి గణపతి మహారాక్షసుని సంహరించినటువంటి ఆ ప్రదేశంలో దేవతలందరూ కూడా కలిసి ఒక గణపతి ఆలయాన్ని నిర్మిస్తారు. అందులో స్వామివారి ప్రతిమను స్థాపించి విఘ్నహర గణపతి అనే పేరు పెడతారు. కాలానలుడు అనేటటువంటి అసురుడిపై విజయం సాధించినటువంటి ఆ ప్రదేశం కాలాంతరంలో విజయపురం అని ప్రసిద్ధికెక్కింది. అక్కడ చేసినటువంటి జపం తపం అనంతమైనటువంటి గొప్ప పుణ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా దూర్వాంకుర యొక్క మహత్యం గురించి గణపతి దూతలు ఆ యొక్క మునీశ్వరులందరికీ కూడా తెలియజేస్తారు. ఆ తర్వాత దివ్య శరీరాలు పొందినటువంటి ఆ చండాలి కంచెరగాడిద ఎద్దులను వెంటబెట్టుకొని గణపతి లోకానికి వెళ్ళిపోతారు. గణపతి దూతల ద్వారా దూర్వాంకురాల మహత్యాన్ని విన్నటువంటి ఋషులు మునులు ఆనాటి నుండి నిత్యము కూడా తాము చేసేటటువంటి గణపతి పూజలో గణపతికి దూర్వాంకురాలను సమర్పించి ఆయన అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇది దూర్వాంకురాల యొక్క మహత్యం. ఇప్పుడు సూత మహాముని శౌనకాది మహామునులందరికీ కూడా విఘ్నేశ్వరుడు పుట్టినటువంటి విధానం, ఆ రోజు చంద్రుని ఎందుకు చూడకూడదు అనేటటువంటి విషయాల గురించి వివరించడం ఈ విధంగా మొదలుపెట్టాడు. మరి ఆ కథ గురించి తెలుసుకుందాం. పూర్వం గజ అంటే ఏనుగు రూపం కలిగినటువంటి గజాసురుడు అనేటటువంటి ఒక రాక్షసరాజు పరమేశ్వరుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏదైనా కానీ వరం కోరుకోమని అడుగుతాడు. అప్పుడు ఆ గజాసురుడు పరమేశ్వరుని ఎంతో భక్తి శ్రద్ధలతో స్తుతించి, స్వామి నీవెల్లప్పుడూ కూడా నా ఉదరంలో అనగా పొట్టలో ఉండమని కోరాడు. అప్పుడు మహేశ్వరుడు అతని కోరిక తీరుస్తూ గజాసురుని పొట్టలోపలికి ప్రవేశించి అక్కడే సుఖంగా నివసించసాగాడు. కైలాసంలో పార్వతీదేవి భర్త జాడ తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి పరమేశ్వరుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడని చెప్పి తెలుసుకుంటుంది. కానీ పరమేశ్వరుణ్ణి ఏ విధంగా రప్పించుకోవాలో తెలియక బాధపడుతూ శ్రీ మహావిష్ణువును ప్రార్థించి తన యొక్క భర్త విషయం గురించి చెప్పమని అడుగుతుంది. మహాత్మా, నీవు పూర్వం భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు ఇచ్చావు. ఇప్పుడు కూడా ఏదైనా కానీ ఉపాయం గురించి ఆలోచించి నా భర్తను నాకు ప్రసాదించు అంటూ ప్రార్థిస్తుంది. అప్పుడు శ్రీహరి పార్వతీదేవిని ఓదార్చి పంపుతాడు. అప్పుడు శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే సరైనటువంటి నిర్ణయమని నిశ్చయించుకొని పరమేశ్వరుని వాహనం నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరి చేతను తల ఒక వాద్యమును ధరింపజేసి తాను కూడా చిరుగంటలు సన్నాయిలు ధరించి ఆ గజాసురుడు ఉండేటటువంటి గజాసురపురం వెళ్ళి జగన్మోహనంగా ఆడిస్తూ ఉండగా గజాసురుడు వారిని తన వద్దకు పిలిపించి తన ముందు ఆడించమని అడుగుతాడు. అక్కడ గజాసురుడు ఎదురుగా నందిని చిత్ర విచిత్రంగా చక్కగా శ్రీహరి ఆడిస్తాడు. ఆ గంగిరెద్దు ఆటను చూసినటువంటి గజాసురుడు ఎంతో ఆనందించి మీకేం కావాలో కోరుకోండి, నేను తప్పకుండా ఇస్తాను అని చెబుతాడు. అప్పుడు శ్రీహరి ఇది పరమేశ్వరుని వాహనమైనటువంటి నంది, పరమేశ్వరుని వెతికేందుకే వచ్చింది కాబట్టి నీవు పరమేశ్వరుణ్ణే ఇవ్వాలి అని కోరుకుంటాడు. ఆ మాటలకు నివ్వెరపడినటువంటి గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చినవాడు శ్రీహరి అని చెప్పి తెలుసుకొని తనకు చావు తప్పదని అర్థం చేసుకుంటాడు. అప్పుడు తన పొట్టలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి నా శిరస్సు అందరికీ కూడా పూజనీయంగా ఉండాలి, నా చర్మం నువ్వు ధరించాలి అని ప్రార్థించి తనను సంహరించేందుకు విష్ణుమూర్తికి అంగీకారం చెప్పగా అప్పుడు శ్రీహరి నందిని ప్రేరేపిస్తాడు. అప్పుడు నంది తన కొమ్ములతో గజాసురుని పొట్టను చీల్చగా లోపల ఉన్నటువంటి పరమేశ్వరుడు బయటకు వచ్చి విష్ణుమూర్తిని ఘనంగా స్తుతిస్తాడు. ఇక అప్పుడు శ్రీహరి పరమేశ్వరుడితో ఈ విధంగా చెబుతాడు,
చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు స్వామి, ఇస్తే పాముకు పాలు పోసినట్లే అవుతుంది అని చెబుతాడు. తరువాత బ్రహ్మ ఇతర దేవతలకు వీడ్కోలు పలికి తాను కూడా తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోతాడు శ్రీహరి. ఇక పరమేశ్వరుడు నందిని ఎక్కి కైలాసానికి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు కైలాసంలో ఉన్నటువంటి పార్వతీదేవి తన భర్త వస్తున్నాడు అనేటటువంటి వార్త తెలుసుకొని తలస్నానం చేయాలని నిర్ణయించుకొని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేస్తుంది. అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు కాపలాగా ఉంచుతుంది. స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకొని పరమేశ్వరుడి కోసం ఎదురు చూడటం మొదలు పెడుతుంది. అప్పుడు నంది మీద వచ్చినటువంటి పరమేశ్వరుడు లోపలికి వస్తూ ఉండగా గుమ్మంలో ఉన్నటువంటి ఆ పిల్లవాడు అడ్డు చెబుతాడు. అప్పుడు కోపం తెచ్చుకున్నటువంటి పరమేశ్వరుడు త్రిశూలంతో ఆ బాలుని కంఠం నరుగుతాడు. ఇక లోపలికి వెళ్ళినటువంటి పరమేశ్వరుడికి పార్వతీదేవి ఎదురు వచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉండగా గుమ్మంలో ఉన్నటువంటి పిల్లవాడి ప్రసక్తి వస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు తాను చేసినటువంటి పనికి బాధపడి తాను తీసుకువచ్చినటువంటి గజాసురుడి తలను ఆ బాలుడికి అతికించి ప్రాణం పోస్తాడు. అతనికి గజాననుడు అని పేరు పెట్టి ఎంతో ప్రేమతో పెంచుకోసాగుతాడు. గజాననుడు కూడా భక్తితో తల్లిదండ్రులకు ఎంతో భక్తిగా సేవలు చేయడం ప్రారంభిస్తాడు. అనింద్యుడు అనేటటువంటి ఒక ఎలుకను వాహనంగా చేసుకుని తిరగడం మొదలు పెడతాడు. అలా కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి వారు పుడతారు. అతను మహాబలశాలి. నెమలిని వాహనంగా చేసుకొని దేవతల సేనానాయక యొక్క పదవిని అలంకరించి గొప్ప ప్రఖ్యాతి పొందుతాడు. ఇక ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని సేవిస్తూ విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వండి అని చెప్పి కోరగా అక్కడే ఉన్నటువంటి గణపతి తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వం పదవి తనకే ఉండాలని కోరుకుంటాడు. అయితే అదే సమయంలో పరమేశ్వరుడి పక్కనే ఉన్నటువంటి కుమారస్వామి గణపతి పొట్టివాడు, అనర్హుడు, అలాగే అసమర్థుడు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని చెప్పి తండ్రిని కోరాడు. పరమేశ్వరుడు వారితో ఈ విధంగా అంటాడు, మీలో ఎవరు 3 లోకాలలో ఉన్నటువంటి పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి ఎవరైతే వస్తారో అతనికే ఆ ఆధిపత్యం ఇస్తానని చెబుతాడు. ఇక కుమారస్వామి తన యొక్క నెమలి వాహనం ఎక్కి వాయువేగంగా వెళ్ళిపోతాడు. గణపతి బాధపడుతూ తండ్రి వద్దకు వెళ్ళి నమస్కరించి, తండ్రి, నా గురించి మీకు తెలిసి కూడా ఈ విధంగా చెప్పడం మీకు సరైందా? మీ పాదసేవకుడను నా యందు దయచూపి తగినటువంటి ఉపాయం చెప్పి రక్షించండి అంటూ ప్రార్థిస్తాడు. ఇక స్వామివారు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ మంత్రాన్ని జపిస్తూ 3 సార్లు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఇది అన్ని తీర్థాలలోని పుణ్యనదుల్లో స్నానం ఆచరించినటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెబుతాడు పరమేశ్వరుడు. ఆ మంత్ర ప్రభావాన గంగా నదిలో స్నానమాడేందుకు వెళ్ళినటువంటి కుమారస్వామికి తనకంటే ముందుగా గణపతి స్నానమాడి తన ఎదురుగా వస్తున్నట్లుగా కనిపిస్తాడు. అతనికి ముల్లోకాలలో ఉన్నటువంటి అన్ని పుణ్యనదుల్లో తనకంటే ముందుగానే గణపతి స్నానం చేసి వస్తున్నట్లుగా కనిపిస్తాడు. అది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళి తండ్రి దగ్గర ఉన్నటువంటి అన్నను చూసి నమస్కరించి తన బలాన్ని నిందించుకొని, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఈ విధంగా అన్నాను, నన్ను క్షమించి ఆ ఆధిపత్యాన్ని అన్నగారికే ఇవ్వండి అని చెప్పి కుమారస్వామి వారు ప్రార్థిస్తారు. అప్పుడు పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతికి విఘ్నాధిపత్యం ఇస్తాడు. ఆ రోజు సర్వదేవతలు, మునులు, జనులు విఘ్నేశ్వరునికి తమ యొక్క శక్తి కొలది కుడుములు, పిండి వంటలు, కొబ్బరికాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పు ఇలా మొదలైనవన్నీ కూడా సమర్పించి స్వామివారిని పూజిస్తారు. అందుకు విఘ్నేశ్వరుడు ఎంతో సంతోషించి ఉండ్రాళ్ళు, కుడుములు మొదలైనవన్నీ కూడా తిని కొన్ని తన వాహనమైనటువంటి అనింద్యుడు అంటే ఎలుకకు ఇచ్చి కొన్ని చేతిలో పట్టుకొని చక్కగా నిదానంగా సూర్యాస్తమయం వేళకు కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేయబోగా స్వామివారి పొట్ట భూమికి ఆనినా కూడా చేతులు మాత్రం భూమికి ఆనలేదు. బలవంతంగా చేతులు ఆంచగా చరణములు ఆకాశాన్ని చూస్తాయి. ఆ విధంగా గణపతి కష్టాలు పడుతూ ఉండగా పరమేశ్వరుడి తల మీద ఉన్నటువంటి చంద్రుడు పగలబడి ఎగతాళిగా నవ్వుతాడు. రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుగ్గవుతాయి అనేటటువంటి సామెత అనుసరించి వినాయకుడి పొట్ట పగిలి లోపల ఉన్నటువంటి కుడుములు తదితర ఆహార పదార్థాలు చుట్టుపక్కలకు దొర్లుతాయి. ఇక ఆ సమయంలో కుమారుడి పరిస్థితికి పార్వతీదేవి ఎంతో దుఃఖిస్తూ అందుకు కారణమైనటువంటి చంద్రుని చూసి, ఓరి పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి ఇక నుండి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందురుగాక అంటూ శపిస్తుంది. ఆ సమయంలో సప్తమహర్షులు పెద్ద యజ్ఞం చేస్తూ చివర్లో
తమ భార్యలతో సహా కలిసి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో అగ్నిదేవుడు ఆ ఋషిపత్నులను చూసి మోహించి మహర్షులు శపిస్తారేమోననేటటువంటి భయంతో రోజు రోజుకు కూడా అశక్తుడై క్షీణిస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని అగ్నిదేవుడి భార్య అయినటువంటి స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపం తప్ప మిగిలినటువంటి ఋషిపత్నుల రూపాలను ధరించి భర్తకు సంతోషం కలిగిస్తుంది. ఋషులు తమ భార్యల రూపంలో ఉన్నటువంటి స్వాహాదేవిని చూసి తమ భార్యలే అనుకొని భ్రమపడి వారిపై కోపం తెచ్చుకుంటారు. పార్వతీదేవి ఇచ్చినటువంటి శాపం ఫలితంగానే ఆ ఋషిపత్నులకు నీలాప నిందలు కలుగుతాయి. దేవతలు, మునులు, ఋషిపత్నులు ఈ నీలాప నిందల గురించి పరమేశ్వరునికి తెలియజేస్తారు. అతను సర్వజ్ఞుడు కావడంతో అగ్నిదేవుని భార్యే ఋషిపత్నుల రూపం దాల్చిందని తెలుసుకుని సప్త ఋషులకు సమాధానపరుస్తాడు. వెంటనే ఆ ఋషులు బ్రహ్మదేవుడితో సహా కైలాసానికి వచ్చి ఉమామహేశ్వరులను సేవించి విఘ్నేశ్వరుణ్ణి తిరిగి బ్రతికిస్తారు. దాంతో పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషిస్తారు. అప్పుడు దేవతలు, ఋషులు, ఓ పార్వతీదేవి, అమ్మ, తల్లి జగదంబ, నువ్విచ్చినటువంటి శాపం వలన అన్ని లోకాలలో ఉన్నవారికి కీడు జరుగుతుంది. కాబట్టి దానిని ఉపసంహరించు తల్లి అంటూ ప్రార్థిస్తారు. వారి ప్రార్థనను విన్నటువంటి పార్వతీదేవి ఎంతో సంతోషంతో కుమారుణ్ణి తన దగ్గరకు తీసుకుని ముద్దాడి ఏ రోజున వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వాడో ఆ ఒక్క రోజు మాత్రం చంద్రుని చూడకూడదు అని చెబుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు, ఋషులు మొదలైనటువంటి దేవతలందరూ కూడా సంతోషిస్తూ తమ తమ నివాసాలకు వెళ్ళిపోతారు. భాద్రపద శుద్ధ చతుర్థిలో మాత్రమే చంద్రుని చూడకుండా జాగ్రత్త తీసుకొని సుఖంగా ఉంటారు. ఇక శమంతోగోపాఖ్యానం గురించి తెలుసుకుందాం. అది ద్వాపర యుగం. ఒకనాడు నారదుల వారు ద్వారకావాసి అయినటువంటి శ్రీకృష్ణుని దర్శించి ఆయనతో ప్రియ సంభాషణ చేస్తూ, స్వామి, ఈరోజు వినాయక చతుర్థి. ఈరోజు సాయంత్రం పార్వతీదేవి శాపం వలన చంద్రుని చూడకూడదు. అలా చేస్తే నీలాప నిందలు కలుగుతాయి. కాబట్టి తమరు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆయనకు నమస్కరించి తిరిగి దేవలోకానికి వెళ్ళిపోతాడు. ఆ విషయాన్నంతా విన్నటువంటి శ్రీకృష్ణుడు తన నగరంలో ఎవరూ కూడా నీలాప నిందలు పొందకూడదని భావించి నారదుల వారు చెప్పిన విధంగా ఆ రోజు చంద్రుని ఎవరూ కూడా చూడకూడదని పట్టణంలో చాటింపు వేయిస్తాడు. శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావడంతో ఆ రోజు ఆకాశం వైపు చూడకుండా పశువుల శాలకు వెళ్ళి పాలు పితుకుతూ ఆ పాలల్లో చంద్రుని యొక్క ప్రతిబింబాన్ని చూసి, ఆహా, నాకు ఎలాంటి ఆపద రానుందో అంటూ చింతించసాగుతాడు. అలా కొన్నాళ్లకు సత్రాజిత్తు అనేటటువంటి ఒక రాజు సూర్యదేవుని యొక్క వరం వలన శమంతకమణిని సంపాదించి శ్రీకృష్ణుని చూడటానికి ద్వారకకు వస్తాడు. శ్రీకృష్ణుడు అతనికి మర్యాద చేసి ఆ మణిని తనకివ్వమని అడుగుతాడు. అప్పుడు సత్రాజిత్తు ఇది రోజుకు 8 బరువుల యొక్క బంగారం ఇస్తుందని చెప్పి దీనిని ఏ ఆప్తుడికైనా ఎంతటి తెలివి తక్కువ వాడైనా ఇస్తాడా అని అంటాడు. అది విన్నటువంటి శ్రీకృష్ణుడు ఏమీ మాట్లాడకుండా ఊరుకుంటాడు. ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని కంఠమును ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళగా ఒక సింహం అతని మెడలో ఉన్నటువంటి మణిని మాంసఖండమని చెప్పి భ్రమించి అతన్ని చంపి ఆ మణిని తీసుకుపోతూ ఉండగా ఒక బల్లూకం ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకొని తాను ఉండేటటువంటి కొండబిలానికి వెళ్ళి తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇస్తుంది. మరునాడే సత్రాజిత్తు తమ్ముడి యొక్క మరణ వార్త విని నేను ఆ మణిని ఇవ్వలేదని శ్రీకృష్ణుడు తన తమ్ముడిని చంపి రత్నాన్ని అపహరించాడు అని చెప్పి నగరంలో చాటింపు వేయిస్తాడు. శ్రీకృష్ణుడు అది విని ఆ రోజు పాలల్లో చంద్రుణ్ణి చూసినందువల్లే ఈ నింద నాకు వచ్చిందని చెప్పి భావించి దానిని తొలగించుకునేందుకై తన బంధుమిత్రులతో కలిసి అరణ్యంలో వెతకగా ఒకచోట ప్రసేనుడి యొక్క కళేబరం, సింహం కాలిజాడలు, బల్లూకం యొక్క కాలిజాడలు కనిపిస్తాయి. వాటిని అనుసరించి వెళుతూ ఒక పర్వత గుహ ద్వారం చూసి పరివారాన్ని వదిలి తానొక్కడే లోపలికి వెళతాడు. అక్కడ ఉయ్యాలకు కట్టబడి ఉన్నటువంటి మణిని తీసుకొని తిరిగి వస్తూ ఉండగా అది చూసి వింత మనిషి వచ్చాడంటూ జాంబవతి కేకలు వేస్తుంది. అంతటి జాంబవంతుడు రోషంగా అక్కడికి వచ్చి శ్రీకృష్ణుడిపై పడి అరుస్తూ గోళ్లతో గుచ్చుతూ కోరలతో కొరుకుతూ ఘోరంగా యుద్ధాన్ని ప్రారంభిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతన్ని కింద పడవేసి రాళ్లతోనూ ముష్టిఘాతములతోనూ రాత్రింబవళ్ళు ఎడతెగకుండా 28 రోజుల పాటు యుద్ధం చేస్తాడు. చివరకు జాంబవంతుడు శక్తిహీనుడై భయపడుతూ తన బలాన్ని హరింపచేసినటువంటి పురుషుడు రావణ సంహారి అయినటువంటి శ్రీరామచంద్రుడే అని చెప్పి భావించి ఆయనకు నమస్కరించి, దేవాదిదేవా,
ఆర్తజన రక్షక, నిన్ను త్రేతాయుగంలో రావణ సంహారం తర్వాత నా యందలి ఎంతో వాత్సల్యంతో నన్ను ఒక వరం కోరుకోమనగా నేను తెలివి తక్కువగా మీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను. త్వరలోనే అది జరుగుతుందని మీరు చెప్పారు. ఆనాటి నుండి మీ నామస్మరణ చేస్తూ ఇక్కడే ఉంటున్నాను. ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక మీరే నెరవేర్చారు. నా శరీరం శిథిలమైంది, ప్రాణాలు త్వరలోనే పోనున్నాయి. ఇక జీవించాలనేటటువంటి కోరిక కూడా నశించింది. నా అపచారాలన్నీ కూడా క్షమించి నన్ను కాపాడు. నీకంటే నాకిక వేరే దిక్కెవరు స్వామి అంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుని యొక్క శరీరాన్ని తన చేతితో నిమిరి భయాన్ని పోగొట్టి, భల్లూకేశ్వర, శమంతకమని దొంగిలించానని నాపై వచ్చినటువంటి అపనిందను తొలగించుకోవడం కోసమే ఇక్కడికి వచ్చాను. కాబట్టి ఆ మణిని నాకివ్వు, నేను వెళ్ళిపోతాను అని అంటాడు. అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణుడికి మణితో పాటు తన కుమార్తె అయినటువంటి జాంబవతిని కానుకగా ఇస్తాడు. తన ఆలస్యం వలన ఆందోళన చెందుతూ ఉన్నటువంటి తన యొక్క బంధుమిత్ర పరివారానికి ఆనందాన్ని కలిగించి కన్యారత్నంతో శమంతకమణితో శ్రీకృష్ణుడు నగరానికి వెళతాడు. ఇక అందరినీ పిలిచి జరిగిందంతా కూడా వివరించి శమంతకమణిని సత్రాజిత్తుకు ఇచ్చి వెళ్ళిపోతాడు. అప్పుడు సత్రాజిత్తు పశ్చాత్తాపంతో బాధపడుతూ, అయ్యో, శ్రీకృష్ణుడిపై లేనిపోయినటువంటి నిందలు మోపి పాపానికి పాల్పడ్డానే అని చెప్పి విచారిస్తాడు. మణితో పాటుగా తన కూతురైనటువంటి సత్యభామను కూడా శ్రీకృష్ణుడికి సమర్పించి తన తప్పును క్షమించమంటూ వేడుకుంటాడు. శ్రీకృష్ణుడు సత్యభామను గ్రహించి ఆ మణిని తిరిగి సత్రాజిత్తుకే ఇచ్చేస్తాడు. శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తంలో జాంబవతి సత్యభామను వివాహమాడతాడు. అప్పుడు దేవతలు, మునులు శ్రీకృష్ణుని స్తుతించి, మీరు సమర్థులు కాబట్టి నీలాప నిందలు పోగొట్టుకున్నారు, మరి మాలాంటి వాళ్ళు ఏం చేయగలరు అని చెప్పి ప్రార్థిస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థిలో ప్రమాదవశాత్తు చంద్రుడి దర్శనమైతే ఆ రోజు గణపతిని పూజించి శమంతకోపాఖ్యాన కథను విని పూజ చేసి అక్షంతలు తలపై వేసుకున్నట్లయితే నీలాప నిందలు పొందకుండా ఉంటారు అని చెబుతాడు. అది విన్నటువంటి దేవతలు, మునులు ఎంతో సంతోషించి తమ తమ స్థానాలకు వెళ్ళిపోతారు. ఆనాటి నుండి ప్రతి సంవత్సరము కూడా భాద్రపద శుద్ధ చవితి నాడు దేవతలు, మహర్షులు, మానవులందరూ కూడా తమ తమ శక్తి కొలది గణపతిని పూజించి అభీష్ట సిద్ధి పొందుతూ ఎంతో సుఖంగా ఉండసాగారు. ఈ విధంగా శౌనకాది మహామునులందరికీ కూడా సూత మహర్షుల వారు గణపతి యొక్క వృత్తాంతాన్ని శ్రవణప్రయంగా వినిపిస్తాడు. చేతిలో ఉన్నటువంటి అక్షంతలను కొన్ని స్వామివారి మీద వేసి మిగిలినవి శిరస్సు మీద వేసుకోవాలి అని చెబుతాడు. విన్నారు కదండి, స్వామివారి గురించి చెప్పుకున్నటువంటి కథలన్నీ కూడా మీ అందరికీ కూడా నచ్చాయి అనుకుంటున్నాను. స్వామి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ గణపతిని వేడుకుంటూ మనందరికీ కూడా ప్రతి పనుల్లోనూ విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. మరి ఈ వీడియోలో చెప్పినటువంటి కథలు మీకు నచ్చితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.